అందరికీ నమస్కారం. పెళ్లిలో అల్లుడి కాళ్ళు ఎందుకు కడగాలో తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద, భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే. ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీం కన్యాం అనేది వివాహ మంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. అయితే వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద ఆంతర్యం చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్నా పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు చేస్తారు. శాస్త్రం ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలని, అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణుల దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులు అంటారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్